గారి జీవిత చరిత్ర అంతా కూడా నేను ఎందుకు ఎట్లా రాజకీయాలకు వచ్చింది, ఎలా ఓడిపోయింది, ఏం చేసింది అనేటువంటివి కూడా దీంట్లో రాశాను. ఆ తర్వాత మరి మా ట్రంప్ గారి సంగతి ఏంటంటే మా ఏవేలు నడిచావు అప్పుడు ఏం చేశాను, అసాధ్యుడు అనితర సాధ్యుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని 2019లో పుస్తకం రాశాను. మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడైపోయి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు అయినప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పుస్తకం జరిగిన ట్రాన్స్ఫర్మేషను, మోడీ గారికి ఈయనకు ఉన్న స్నేహము, భారతీయులు హిందువులు ఎట్లా ఆయన అనుమానం మొన్న ఎలక్షన్లో ర్యాలీ అయ్యారని కూడా సాక్ష్యాధారాలతో సహా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ అని మళ్ళీ ఇంకో పుస్తకం రాశాను. అంటే అమెరికన్ రాజకీయాలకు సంబంధించి ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాలకు ఉండేవాళ్ళకి ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. నేను ఈ ముందు వరుసలో కూర్చున్నటువంటి చాలా మంది పెద్దలకి ఈ లోక్నాయక్ ఫౌండేషన్ ప్రారంభించి ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తి 21వ సంవత్సరంలోకి వచ్చాం. మొత్తం మీద మా అబ్బాయి నేను లెక్కలు చూసుకుంటే 2 కోట్లు ఖర్చు అయింది 21 సంవత్సరాలు. ఇందులో సింహభాగం 90% అంతా ఈ పెద్దలంతా ఇచ్చిందే. మరి నా దగ్గర ఉన్న అక్షరాలు తప్ప వీళ్ళ దగ్గర లక్షలు ఉన్నాయి, నా దగ్గర అక్షరాలు ఉన్నాయి. అందుకని ఈ విద్యులందరికీ తల పుస్తకం ఇచ్చి రుణం నుంచి విముక్తం ఉన్నాము. ఆ లాస్ట్ పేజ్లో మిగిలిపోయింది మాత్రం బ్రహ్మానందం గారు. అందుకని వాళ్ళు ఆయన కూడా కట్టిపడేసి మరి మనకు తెలుగులో సామెత చెప్తారు కదా, కృతి కుమార్తెతో సమానం, అంకితం చూసినాడు భర్తతో సమానం, కృతికర్త అంటే భర్త అంటే వీళ్ళంతా ఇంతమంది నాకు అల్లుడు అనమాట. బ్రహ్మానందం గారికి ఈ మిత్రులందరూ కూడా ఒకే ఒక సెంటెన్స్ చెప్పి నేను ముగిస్తాను. ఇటువంటి పనులు చేయడానికి కారణమైనటువంటి అవినీతి పనులు నేను చేయకుండా నన్ను కాపాడినటువంటి పెద్దలు మీరందరూ, మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.